నాకు నిజంగా సార్ కన్నీటి పర్యంతం అయిపోయిన పరిస్థితి ఏంటంటే, ఆయన కాపు రిజర్వేషన్ ఎప్పుడైతే ఎత్తుకున్నాడో అప్పుడే చంద్రబాబు గారికి ఆయన శత్రువు అయిపోయాడు. చంద్రబాబు గారు ఆయన ఒక విలన్ లాగా సొసైటీకి చూపించేసినారు. ఇంతకు అడిగినా నేను గిరిని, కాపులకి ప్రవేశం లేదని బోర్డు ఏదో పెట్టారన్నారు గిరి అంటే, అదంతా అబద్ధం మేడం, అలా ఎలా పెడతారు మేడం, పోర్ట్రేట్ చేశారండి. కాపు రిజర్వేషన్ కోసం ఆయన అప్పుడుండే ప్రభుత్వానికి ఎదురెళ్ళిన వ్యక్తి కాపులకి ప్రవేశం లేదని బోర్డు పెడతారా? చంద్రబాబు గారు నందంటే నంది, పంది అంటే పంది. చంద్రబాబు గారు తలుచుకుంటే చిరంజీవి గారు లాంటి వ్యక్తి మీద కూడా టికెట్లు అమ్ముకున్నాడు, ఇదిగో ఎవిడెన్సు, ఇదిగో అల్లు అరవింద్ని అడ్డం పెట్టి చేసుకుంటున్నాడు, ఇలాంటి జీవితాలు అంటూ బురద జల్లినటువంటి వ్యక్తి. ఇకపోతే ముద్రగడ పద్మనాభం గారు కాపుల రిజర్వేషన్ కోసం గట్టి ఉద్యమం చేసిన వ్యక్తి. నువ్వు ఇస్తానని మాటిచ్చి కదా ప్రభుత్వంలోకి తీసుకొచ్చింది. ఎందుకంటే ఆయన అప్పట్లో చంద్రబాబు గారితో విభేదించి, అంటే టీడీపీలోంచి విభేదించి బయటకు వచ్చి రంగా గారి ఉద్యమాని కోసం, రంగానాడు కానీ కాపునాడు కానీ రంగా గారు లేకుండా కూడా అంత గొప్పగా ఆ ఉద్యమం, ఆ మీటింగు సక్సెస్ అయిందంటే అది ముద్రగడ పద్మనాభం గారి ప్రోద్బలం. ఇకపోతే మనందరం తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే సార్, ఒళ్ళు గగురు పొడిచే విషయం, పోలవరం నిర్వాసితులకి, మీకు తెలిసి ఉండాలి, పోలవరం నిర్వాసితులకి బెనిఫిట్స్ రాలేదని, వాళ్ళకి కాంపన్సేషను, పొలము, డబ్బులు సరిగా ఇవ్వలేదని ఒక జీవో తీసుకురమ్మని అప్పట్లో రాజశేఖర రెడ్డి గారికి ఎదురెళ్ళినప్పుడు, అదంతా ఇస్తే ప్రభుత్వానికి నష్టం, ఇప్పుడే కాదులే చూద్దాంలేని రాజశేఖర రెడ్డి గారు ఆలోచిస్తున్న టైంలో పద్మనాభం గారు చేసిన ఉద్యమం ఏంటంటే, అసలు ఉద్యమం అని చెప్పాలా, మరణం అని చెప్పాలా, నాకు అర్థం కాల. ఒక రివాల్వర్ ఇచ్చి, ఇందాక గిరి వాళ్ళు చెప్తున్నారు, గిరి చెప్తున్నారు, వాళ్ళ మదర్ కూడా చెప్పారు, ఒక రివాల్వర్ ఇచ్చి పైన వాళ్ళ అమ్మగారికి తలకి కళ్ళు కనపడకుండా గుడ్డగట్టేసి, కళ్ళకు గంతలు కట్టేసి, తల్లిని పెద్ద కొడుకుని చంపమని, పెద్ద కొడుకు చిన్న కొడుకుని చంపమని, అందరూ రివాల్వర్తో మీ ముగ్గురు బుల్లెట్లు సౌండ్ విన్నాక కింద నా బుల్లెట్ సౌండ్ వినాలి, ఇదిగో 11 అయింది, టక్క టక్క మీరు పేల్చుకోవాలి ఒకళ్ళకొకళ్ళు, తర్వాత నేను కాల్చుకోవాలి. ఇది మీకు తెలుసు కదా సార్? సార్ అది ఎవరి కోసం సార్? పదవి కోసమా? పోలవరం ప్రజలు ఏమన్నా కాపులా? కాదు కదా, సాధారణ మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడే కులం సార్ అది. ఆయనకు సంబంధించినటువంటి చాలా ఆస్తులు ఉండేవి. ఆయనకి ఆస్తులన్నీ ఇలాగా ప్రజల కోసం, లేకపోతే తన ఇంటికి నిత్యం వచ్చే అతిథుల కోసం, భోజనాల ఖర్చుకో నిమిత్తమో రకరకాల, అది ప్రజలు ఏదైనా సమస్యలు ఉంటే వాళ్ళకి తీర్చడంలోనే ఆయన ఆస్తులోనే అలాగే కరిగిపోయాయి. ఇప్పుడు జనరేషన్ ఆయన గురించి తెలియదని, అందుకే అవాకులు చవాకులు పేయడం ఇవన్నీ సోషల్ మీడియాలో. అసలు కాపులకు ఎంట్రీ లేదని బోర్డు ఎందుకు అలా ప్రోపగాండా చేస్తున్నారు? పోర్ట్రేట్ చేస్తారండి. అదేలేండి, 7 కొండలు కాదు 2 కొండలని ఎలా పోర్ట్రేట్ చేశారో సేమ్. బా, నిజంగా ఇంతపు నీచపు రాజకీయం చేయిపోయినా బాగుండు. 2 ఎకరాలు ఉన్నోళ్ళు ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో 4 సార్లు ముఖ్యమంత్రి అయితే అయి ఉండొచ్చేమో, ఆయన కాలి గోటికి కూడా సరిపోరేమో కదా. ఈరోజు 200,000 ఎకరాల ఆసాములు వాళ్ళు. బ్రిటిష్ వాళ్ళట వెళ్ళిపోతూ ఇదే పద్మనాభం గారు, ఈ పద్మనాభం గారి పేరు వాళ్ళ తాతగారిదట. వాళ్ళ తాతగారి టైంలో బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతూ, పద్మనాభం గారు ఇదిగోండి మమ్మల్ని ఎలాగో స్వాతంత్రం వచ్చింది, మేము వెళ్ళిపోతున్నాం, ఇదిగో ఈ భూముల్లో మీకు ఎన్ని ఎకరాలు కావాలో తీసుకోండి, మీకు ఏం కావాలో తీసుకోండి, మా సంతకమే చెల్లుతుంది, ఇదే స్టాంపు అన్నారట. అంటే ఆయన అన్నారట, ఎప్పుడు మాది ఇచ్చే స్థాయిలోనే ఉండాలి కానీ తీసుకునే స్థాయి వద్దండి, మా కష్టంతో మేము సంపాదించుకుంటాం అని చెప్పి బ్రిటిష్ వాళ్ళకి దగ్గర నుంచి ఒక్క గజం భూమి కూడా తీసుకోకుండా వాళ్ళు వెళ్ళిపోయాక వీళ్ళ కష్టంతో తాతలు తండ్రులు సంపాదించుకున్నటువంటి ఆస్తులు, పేర్లు, పదవులు కూడా అండి. కరెక్టే అది వాస్తవం, అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు. అవును, కెల్లంపూడి ప్రజలందరికీ తెలుసు కదా. ఈరోజు కాపులకి ఎంట్రీ లేదని బోర్డు పెట్టినప్పుడు కాపు రిజర్వేషన్ వల్లే కదా చంద్రబాబు గారికి శత్రువు అయింది. అవును, ఇప్పుడు రంగా గారు చనిపోగానే ఆయన ఎవరు లెటర్లు రాస్తారు చూడండి, హరిరామయ్య జోగి గారు అప్పుడు పదవి వదులుకొని వచ్చేసారు కదా. ఎందుకని? ఒక కాపోడిని చంపేయడం ఏంటి, ఆ ప్రభుత్వంలో నేను ఉండడం ఏంటి అనే భావనతోనే కదా. కులం లేకుండా ఎట్లుంటుంది సార్? ఇప్పుడు వాళ్ళన్నని నెత్తిన పెట్టుకుంది ఎవరు సార్ చెప్పండి? కాపు కులస్తులే. ప్రజారాజ్యంలో ఆయన 100 బీసీలకి టికెట్లు ఇచ్చినా ఆయన నెత్తిన పెట్టుకుని ఆయనతో పాటు వచ్చిన సామాజిక వర్గం మొత్తం కాపులే కదండి. అలాగే ఉప్మాలో కరివేపాకు తీసినట్టు తీసి పడేస్తారేంటండి? మేము ఒకటే చెప్తాం, మీరు మా కాపులకి ఏమీ చేయకపోయినా పర్లేదు కానీ మావోడయ్యా అని చెప్పుకునే భావన కూడా వద్దు.
ఆయన కులం లేదు, ఆయనకు ఒక కులాన్ని అంటకట్టకండి అంటే ఎంత తప్పు సార్, ఎంత పరువు పోతుంది సార్. కష్టపడి గెలిపించుకునే మావాడు కాబట్టి మేము గెలిపించుకున్నాం. ఒకవేళ ఆయన చేయకపోయినా మావాడు పోనీలే ఏ ఇబ్బందులతో చేయలేకపోయాడు, ఏం ప్రెజర్ పెడుతున్నాడు చంద్రబాబు అందుకే చేయలేకపోయాడు అలా కూడా చెప్పుకునే వాళ్ళం. ఆయన చెయ్యలేకపోయినా చంద్రబాబు గారు వల్ల చేయలేకపోతున్నాడని చెప్పుకునే వాళ్ళం. కానీ నేను చెయ్యను, నేను చేస్తానని చెప్పానా, నేను కాపుల కోసం నువ్వు పెట్లా, కాపుల కోసం పార్టీ పెట్లా. కానీ మావోడు ఛత్రపతి శివాజీ మహారాజ్ సార్ ఎన్ని రాజ్యాలు జయించి ఎన్ని కులాలకు ఆయువుపట్టయ్యాడు. అయినా సరే మరాఠీ వాళ్ళు మావోడు అంటారు. ఆ మావోడు అనే భావనే వద్దంటాడు. అరే అదొక్కటే కదా మీకు ఇప్పుడు నేను అన్నా అని స్వతంత్రంగా అంట దేనికి, నా కులమనేగా. ఈరోజు కూడా రజనీ గారు మీరు ఆ పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడా పెద్దగా తిట్టకండి అని నేను తిట్టను సార్, మా అన్న సార్. నేను ప్రశ్నిస్తా, ఏందన్నా అలా ఎలా చేస్తావన్నా, ముందు ఏం చెప్పావు తర్వాత ఏం చేస్తున్నావు, నువ్వు ప్రశ్నించవేంటి, నీది ప్రశ్నించే పార్టీ కదా, ఎందుకు అలా తల ఉంచుకొని చేస్తావు, అడుగు అని అడుగుతామే. కానీ బూతులు గీతులు తిట్టలేము సార్. ఆయన శ్రీకృష్ణ దేవరాయలు అభినవ శ్రీకృష్ణ బిరుదు వచ్చింది కదా, దేనికి ఇచ్చినారు? ఆయన ఏదో ఒక 5 ఏళ్ళు సుపరిపాలన అందించాడనా, ఒక 2-3 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడనా? కాదు కదా. ఆ కులంలో పుట్టాడు కాబట్టే శ్రీకృష్ణ దేవరాయల వంశంలో పుట్టావయ్యా, అంత గొప్పగా సుపరిపాలన అందించు, అభినవ శ్రీకృష్ణ దేవరాయల అని బిరుదు ఇచ్చినట్టు సార్. ఒక నానుడి ఏంగా ఉండిపోయిందంటే సార్, ముద్రగడ పద్మనాభం గారిని కాపు ద్రోహిగా చిత్రీకరించినారు సార్. మాకు తెలియదు సార్, మీకు తెలుసు కదా. ఆ రోజు పోలవరం నిర్వాసితుల కోసం ఆయన రివాల్వర్ పెట్టుకొని చచ్చిపోదాం అనుకున్నాడు, ఒక జీవో ఇచ్చే వరకు, లేకపోతే నేను షూట్ చేసుకుంటానంటే అప్పటికప్పుడు జీవో ఇచ్చినారు కదా సార్ రాజశేఖర రెడ్డి గారు. ఏమయ్యా పద్మనాభం ఎందుకే అంత రిస్క్ చేస్తావు? లేదు సార్, వాళ్ళు అన్యాయం చేస్తారేంటి మీరు, ఏంటండి అన్యాయం చేస్తారేంటి, చేయాల్సిందే మీరు వాళ్ళకి అని నిలబడ్డారు. కాపు రిజర్వేషన్ ఇస్తానని చంద్రబాబు గారు చెప్తే మళ్ళీ ఆ పార్టీలోకి వచ్చారు. ఆ మాట మీదే ఆయన కండిషన్స్తో వచ్చాక రిజర్వేషన్ ఇవ్వాలి కదా, ఇవ్వలేనోడు కుదరలేనోడు ముందే చెప్పాలి కదా, చెప్పలే. అప్పుడు వచ్చారండి దాసరి నారాయణరావు గారు వచ్చి, మా జాతి మీద దాడి చేస్తావు నువ్వు, రంగా గారిని కోల్పోయావు, ముద్రగడ గారిని మేము కోల్పోతాం అనుకుంటున్నావా, మేము మళ్ళీ వస్తున్నాం, ఆంధ్రాకి వస్తున్నాం ప్రభుత్వంలో. అప్పట్లో ఆంధ్ర తెలంగాణ 2 కలిసే ఉన్నాయి కదా. అయినా సరే వాళ్ళ ఉద్యమ స్ఫూర్తి ఎలా ఉంటుందని మన వాళ్ళందరూ అక్కడే ఎక్కువ ఉన్నారు కదా. దాసరి నారాయణరావు గారు, చిరంజీవి గారు, తోట చంద్రశేఖర్ గారు, బొత్స గారు, వీళ్ళందరూ ఉండి ఒక వాయిస్ ఇచ్చారు ముద్రగడ గారి కోసం. ఆ రోజు ముద్రగడ గారి ఇంటి మీద దాడి చేపించి ఆ కుటుంబంలో భార్యని కోడళ్ళని బూతులు తిట్టించి లకారంతో తిట్టించిన ఆయన ఏమన్నారు, ఏమండి అలా నా భార్యని తిట్టించినారండి, ఇది మీకు ధర్మమా, నేను మీ భార్య గారినో మీ కోడలు గారినో ఏమన్నా అన్నానా అండి? ఆ అండి అనే పదం అండి అని మాట్లాడకుండా ఆయన మాట్లాడబ్బా. అసలు నిజంగా ఆ ఏరియా, ఆ తూర్పుగోదావరి ఆ ఏరియా వాళ్ళకి నిజంగా పాదాభివందనాలండి. ఎందుకంటే భగవంతుడు ఒక మంచి భాష భావజాలం వాళ్ళకి ఇచ్చినారు. వాళ్ళు ఎంత బాగా కలుపుగోలుగా ఉంటారంటే ఇంటికి వెళ్ళిన వాళ్ళని తినకుండా పంపించరు. ఆ ఏరియా మర్యాదలే వేరండి. అలాంటి ఏరియాలో 3 తరాలు కొలువు తీరి ఎప్పుడు చెయ్యి పైనే ఉండి కింద ఉండని వ్యక్తి గురించి అలా ప్రాపకాండ చేస్తారండి. కాపుల్లో ఒకవేళ ఎదగలేకపోవచ్చేమో, కానీ వాళ్ళు ఎప్పుడు ఒకరి ఎదుగుదలకి కారణం అవుతారు. ఒక విశ్వాసంగా ఉంటారు. మోసాలు చేయడం, కుట్రకోవడంగా ముఖ్యమంత్రులు అయిపోవడం వాళ్ళకి చేత కాదు. వాళ్ళు అవ్వలేకపోతారు. ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలన్నా కాపు కులం సపోర్ట్ ఉండాల్సిందే కదా చెప్పండి. సో అంత నిబద్ధతగా ఉండేటటువంటి కులంలో ఒక నాయకుడిని ఒక తప్పుగా ప్రోపకాండ చేయడంలో ఆ పచ్చ మీడియా వాళ్ళ బతుకే అంత. నువ్వు దమ్ముగా ఎదుర్కో. ముఖ్యంగా ఇక్కడ ఆయన గురించి తప్పుడు ప్రచారం చేసే వాళ్ళకి ఆయన చిట్ట చివరి పరిస్థితుల్లో అనారోగ్యంగా ఉంటున్నారేమో మీరు ఆలోచించండి. ఈరోజు మీడియా ముఖంగా కూడా కులం ఎవ్వరికీ ద్రోహం చేయదు సార్. ప్రతి ఒక్కరి ఎదుగుదలకి కారణమవుతుంది. ఏ పార్టీకైనా ఏ కులంకైనా అరే కాపోడిని దగ్గర పెట్టుకుంటే నమ్మకంగా ఉంటాడరా, విశ్వాసంగా ఉంటాడరా, మన కోసం అవతలోడికి ప్రాణాలు అర్పిస్తాడరా అనేటటువంటి ఒక గొప్ప కులంలో పుట్టిన చరిత్ర సగర్వంగా చెప్పుకుంటాం. ఏదో కులంలో పుట్టాలి కాబట్టి పుట్టానంటూ కులాన్ని పక్కన పడేయడం తప్పు సార్.